గగన్ భూమి ఇద్దరూ కూడా రెస్టారెంట్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత గగన్ భూమిని రొమాంటిక్గా చూస్తూ తన చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఇక తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. భూమి ఒక్కసారిగా గగన్ చేయి పట్టుకొని ఇన్ని రోజులు ఈ ప్రేమంతా ఎక్కడ దాచిపెట్టారు తలతిక్క గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని పైకి మాత్రం ప్రేమ లేనట్టుగా నటిస్తూ నన్ను బాగానే ఏడిపించారు అని చెప్పి భూమి నన్ను ఏడిపించడం మీకు అంత సరదాగా అనిపించిందా అని అంటూ ఉంటే ఇదంతా నేను నీకోసమే చేశాను భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నా కోసమా అని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీకు నేను కావాలా మీ నాన్న కావాలా ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే నువ్వేం సమాధానం చెబుతావని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి మౌనంగా ఉండిపోతుంది. నేను ఏమీ చెప్పలేను గగన్ గారు, ఎందుకంటే మీ ఇద్దరు నాకు సమానమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ నాకు తెలుసు భూమి, నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకోవు, ఎక్కడైనా సరే నువ్వు ఒకే విధంగా ఖచ్చితంగా మాట్లాడతావు, నీలో నాకు నచ్చేది అదే, అందుకే శరత్చంద్ర కూతురైనా సరే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఇలాంటి సందిగ్ధంలో ఉంటావని నాకు తెలుసు, అందుకే ఇన్ని సంవత్సరాలు మీ నాన్నకి దూరంగా ఉన్నావు కాబట్టి కనీసం ఇప్పుడైనా మీ నాన్నతో కలిసే అవకాశాన్ని నీకు కల్పించడం కోసం కావాలని ఆ రోజు నేను ఇంట్లో నుండి బయట గెంటేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ రోజు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు భూమి అంటూ గగన్ భూమికి క్షమాపణ చెప్పడంతో అయ్యో మీరు ఇదంతా నా కోసమే కదండి చేసింది, మీలాంటి మంచి వ్యక్తి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా లభిస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన దురదృష్టవంతురాల్ని నేను, ఆ దేవుడు మళ్ళీ ఆ అదృష్టాన్ని అంతా కూడా మీ రూపంలో నాకు తిరిగిస్తున్నాడు అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత గగన్ సరే ఇక మనం షాపింగ్కి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు. వెళ్దామండి అని చెప్పి భూమి అంటుంది. ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక అక్కడ గగన్ భూమి ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా చీరలు చూపిస్తూ ఉండడంతో నాకు ఏ చీర తీసుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరే నా కోసం ఒక శారీని సెలెక్ట్ చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ భూమి కోసం అని చెప్పి ఒక శారీని సెలెక్ట్ చేస్తాడు. ఇది నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే నిజంగా మీ సెలెక్షన్ సూపర్ గగన్ గారు అని భూమి అంటుంది. అందుకే కదా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని గగన్ అంటాడు. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గగన్ గారి కోసం కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి భూమి గగన్ కోసమని డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. మరో పక్క గగన్ కూడా భూమి కోసం అని చెప్పి ఒక చైన్ని సెలెక్ట్ చేస్తాడు. ఆ చైన్ని ప్యాక్ చేయించుకొని వచ్చి ఇక తిరిగి వెళ్ళేటప్పుడు భూమి నీ కోసం ఒక గిఫ్ట్ అని చెప్పి తనకి గోల్డ్ చైన్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఈ చైన్ చాలా బాగుంది గగన్ గారు అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అది మీరు తీసుకున్న గిఫ్ట్ అంతా వాల్యుబుల్ కాదు, కానీ ఏదో నా దగ్గరున్న అమౌంట్తో నేను నా సొంత కష్టార్జితంతో తీసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ చూడు భూమి, గిఫ్ట్లో విలువ చూడకూడదు, ఎంత ప్రేమతో ఇచ్చారనేదే ముఖ్యం, నువ్వు తీసుకువచ్చిన గిఫ్ట్ ఏదైనా సరే నేను సంతోషంగా తీసుకుంటాను అని చెప్పి గగన్ అంటాడు. ఇదిగోండి ఇదే మీకోసం తీసుకున్న గిఫ్ట్ అని చెప్పి భూమి గగన్ కోసం తీసుకున్న టీషర్ట్ కవర్ని తనకి ఇచ్చేస్తుంది. ఇక తర్వాత ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ రోజు శరత్చంద్ర పుట్టినరోజు కావడంతో అందరూ శరత్చంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. ఇక అపూర్వ శరత్చంద్ర మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ బావా ఇప్పుడు నువ్వు స్పృహలో కనుక ఉండుంటే ఈ పుట్టినరోజు నాడు మనం అంతా కలిసి ఎంతో సంతోషంగా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఉండేవాళ్ళం, కానీ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంది బావా అంటూ అలా శరత్చంద్ర మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ శరత్చంద్ర నుదుటిన బొట్టు పెట్టి ప్రేమ నటిస్తూ ఉంటుంది. నువ్వు చూడమ్మాయి, మీ బావంటే ఇంత ప్రేమ కాబట్టి మీ బావ కోసం పూజలు చేసి ఆ దేవుణ్ణి అల్లుడు గారు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నావు. ఇంట్లో అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, ఒక్క భూమి తప్ప. ఆ భూమి పైపైన తండ్రి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది, కానీ లోపల ఎటువంటి ప్రేమ లేదు.
అసలు నిజమైన ప్రేమ అంటే అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, మనసులో నుండి తన్నుకు రావాలి అంతే కదా పిన్ని అని చెప్పి అప్పుడే భూమి లోపలికి వచ్చి, నేను నాన్న పుట్టినరోజని గుడిలో ఆయన పేరు మీద అభిషేకం చేయించుకొని వచ్చాను అంటూ అలా శరచంద్ర నుదుటిన కుంకుమ పెట్టి, నాన్న ఈ పుట్టినరోజు నాడు నేనే మీ కూతురునన్న శుభవార్త మీతో చెప్పి నా చేతులతో మీకు ఇష్టమైనవన్నీ కూడా వండి పెడదామని అనుకున్నాను. కానీ మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. మీకోసం నేను కొత్త డ్రెస్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి భూమి డ్రెస్ని బయటకు తీస్తుంది. ఇక అందులో నుండి టీషర్ట్ బయటకు తీయడంతో, ఇదేంటి భూమి, మామయ్య ఇటువంటివి వేసుకోరు కదా, మామయ్య కోసం టీషర్ట్ తీసుకున్నావేంటి అని చెప్పి చెర్రీ అంటాడు. అయ్యో ఇది గగన్ గారి కోసం తీసుకుంది, మారిపోయింది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటే, నువ్వైపోయావు పో, అసలే నాన్న అంటే బావకు అస్సలు ఇష్టం ఉండదు. నాన్న కోసం తీసుకున్న డ్రెస్ బావ దగ్గరికి చేరిందంటే బావకు ఎంత కోపం వస్తుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి పరుగు పరుగున గగన్ ఇంటికి వస్తుంది. సారీ గగన్ గారు, అది నాన్న కోసం తీసుకున్న డ్రెస్ మారిపోయింది, ఈరోజు నాన్న పుట్టినరోజు అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం, ఇట్స్ ఓకే భూమి, ఎందుకు నువ్వు అంతలా భయపడిపోతున్నావు, నేనేమి మీ నాన్న కోసం ఏమీ కొనొద్దు, మీ నాన్నతో మాట్లాడొద్దు, కలవద్దు అని ఏం చెప్పలేదు కదా, ఇదిగో తీసుకో మీ నాన్న కోసం తీసుకున్న డ్రెస్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, చాలా థ్యాంక్స్ గగన్ గారు అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా గగన్కి ముద్దు పెట్టేస్తుంది. దాంతో గగన్ షాక్ అవుతూ ఉంటాడు. నేను షాక్లో నీ ముద్దుని ఆస్వాదించలేకపోయాను, ఇంకొకసారి పెట్టొచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఎలాగో త్వరలో మన పెళ్ళి జరగబోతుంది కదా, అప్పటి వరకు ఆగండి అని చెప్పి భూమి అక్కడి నుండి పరుగు పరుగున సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి అపూర్వ, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఈ ఆస్తి అంతా శోభచంద్రది అయి ఉండొచ్చు, కానీ ఇందులో ఎంతో కొంత అల్లుడు గారు కూడా సంపాదించే ఉంటారు కదా, భూమిలాగే నక్షత్ర కూడా అల్లుడు గారి సొంత కూతురే కదా, మరి అటువంటప్పుడు అల్లుడు గారి ఆస్తిలో కూతురైన నక్షత్ర కూడా వాట దక్కుతుంది కదా, మరి ఎందుకు నువ్వు ఆస్తి కోసం ఇంతలా కంగారు పడుతున్నావని చెప్పి గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. దాంతో అపూర్వ, పిన్ని, నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నానో తెలియాలంటే నీకు నా కథ పూర్తిగా తెలియాలి, నిజానికి నక్షత్ర బావ కూతురు కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో గోరింటాకు సుజాత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావా అమ్మాయి నువ్వు, నక్షత్ర అల్లుడు గారికి పుట్టిన కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అవును పిన్ని, బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నేను కూడా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, కొద్ది రోజులు కాపురం కూడా చేశాను, కానీ వాడొక తాగుబోతు, నా మీద ఎటువంటి ప్రేమ చూపించలేదు, దాంతో నేను వాడి నుండి ఏదో ఒక విధంగా తప్పించుకొని తిరిగి బావ దగ్గరికి వచ్చేసాను. పెళ్ళి తర్వాత కూడా బావని మర్చిపోలేక బావ ఆ శోభచంద్ర మీద అంతలా ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ప్రేమ అంతా నాకు దక్కాల్సిందని చెప్పి నాలో నేను ఎంతో బాధపడ్డాను. అందుకే ఎలాగైనా సరే నా బావను మళ్ళీ నేను దక్కించుకోవాలని చెప్పి శోభచంద్రని చంపించాను. తర్వాత పథకం ప్రకారం బావని పెళ్ళి చేసుకున్నాను. అప్పటికి నేను గర్భవతిని. బావ శోభచంద్ర చనిపోయిందన్న బాధలో తాగుడికి బానిసయ్యాడు. బావ వల్లే నేను గర్భవతిని అయ్యానని బావని నమ్మించడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు. అలా తాగుబోతుగా మారిన బావని నేను గర్భవతినని నమ్మించి నక్షత్రకి జన్మనిచ్చాను. నక్షత్ర పుట్టిన తర్వాత బావలో కొద్దిగా మార్పు వచ్చి ఆ తాగుడిని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ చెప్పిన కథ విన్న తర్వాత గోరింటాకు సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అటువైపుగా వాటర్ కోసం వెళ్తున్న కృష్ణప్రసాద్ కూడా అపూర్వ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు నక్షత్ర బావగారి కూతురేమో అనుకున్నాను, బావగారి కూతురు కాదన్నమాట, అపూర్వ మొదటి భర్త కూతురా. ఆ అపూర్వ మొదటి భర్త ఎక్కడున్నాడో తెలుసుకుంటే అప్పుడు
అపూర్వకు సంబంధించిన కుట్రలన్నీ కూడా బయట పెట్టచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటాడు. ఇక అలా అపూర్వ తన కథ అంతా చెప్పిన తర్వాత గోరింటాకు సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటమ్మాయి నీ జీవితంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటే, అందుకే కదా పిన్ని నేను ఆస్తి కోసం ఇంతలా ఆరాటపడేది. నా మొదటి మొగుడు ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు, కానీ వాడు ఏ రోజునైనా తిరిగి వచ్చి నక్షత్ర తన కూతురన్న విషయాన్ని బయట పెడితే అప్పుడు నేను నా కూతురు రోడ్డున పడతాము. ఇప్పుడు బావకి శోభచంద్రను నేనే చంపానని నిజం తెలిసిపోయింది. కనీసం నక్షత్ర తన కూతురని బావ అనుకుంటున్నాడు కాబట్టి నక్షత్రని అడ్డు పెట్టుకునైనా నేను ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు నక్షత్ర కూడా తన కూతురు కాదన్న నిజం బయటపడితే నాతో పాటు నా కూతురు కూడా రోడ్డున పడుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ గురించి, అపూర్వ గతం గురించి నిజాలు తెలుసుకున్న కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అమ్మ భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్ని రోజులు నీతో పాటు నక్షత్ర కూడా శరత్చంద్ర గారి కూతురని అందరూ అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి నువ్వు మాత్రమే మీ నాన్నకు కూతురువామా. ఆ నక్షత్ర కాదు. అపూర్వకి మీ నాన్న కంటే ముందే వేరే వ్యక్తితో పెళ్ళింది. ఆ మొదటి భర్తకు అపూర్వకి పుట్టిన కూతురే నక్షత్ర అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మావయ్య మీరు చెప్పేది? నక్షత్ర నాన్న రక్తం పంచుకొని పుట్టిన కూతురు కాదా అని చెప్పి, అయితే ఆ అపూర్వ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయన్నమాట అని చెప్పి, ఎలాగైనా సరే అవన్నీ మనం తెలుసుకోవాలి, అపూర్వ గురించి నిజాలన్నీ బయట పెట్టాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.